హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ధర్మశాస్త్రం ప్రకారం మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మంగళవారం చేయకూడని పనులు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించడం, క్షవరం మొదలైన పనులు చేయకూడదు. మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. దైవ కార్యాలకు, విద్య, వైద్యపరమైన రుణాలకు ఇది వర్తించదు. మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు, తలంటు పోసుకోరాదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి. మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు. మంగళవారం చేయవలసిన పనులు. మంగళవారం ఆంజనేయుని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది. కుజునికి పీతృపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరించరాదు. హనుమంతుడిని సింధూరంతో పూజించడం వల్ల లేదా సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.